హలో ఎవ్రీబడి, మనం ఇప్పుడు పిక్సెల్ ఎక్స్ప్లోజన్ ఎఫెక్ట్ను సెర్చ్ చూద్దాం. ఈ ఫోటోలో ఉన్న విధంగా మనం చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది ఒరిజినల్ ఇమేజ్. క్విక్ సెలెక్షన్ టూల్తో మీరు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఓకే, దీన్ని మీరు లేయర్ వయా కాపీ చేసుకోండి, లేదంటే షార్ట్ కట్ కంట్రోల్ ప్రెస్ చేయండి, చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని తీసుకోండి, దీన్ని మార్కెట్ టూల్తోనే ఇలా రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేయండి. కాంటెంట్ వేరే ఆప్షన్ ఉంటుంది, ఇందులో ఈ ఆప్షన్తో క్లిక్. ఓకే, కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఓకే, కంప్లీట్ అయింది. కంట్రోల్ డీసెలెక్ట్, లేయర్ 1ని సెలెక్ట్ చేసుకోండి, లేయర్ని డూప్లికేట్ చేయండి. ఓకే, ఫస్ట్ లేయర్తో మీరు ఫస్ట్ లేయర్ని కంట్రోల్ టీ ప్రెస్ చేయండి, లేదంటే ప్రీ ట్రాన్స్ఫార్మ్ రైట్ క్లిక్ ఇచ్చినా మీకు ప్రీ ట్రాన్స్ఫార్మ్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా డ్రాగ్ చేయండి. ఓకే, ఎంటర్. దీనికి లేయర్ మాస్క్ యాడ్ చేయండి, ఇది ఇన్వర్ట్ చేయండి. ఇది వైట్ వచ్చేసింది మనకి, ఇక్కడ బ్లాక్ చేయండి. కంట్రోల్ ఐ. లేయర్ 1 కాపీని కూడా మీరు మాస్క్ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ వైట్ వస్తుంది, ఇక్కడ మనకి బ్లాక్ వస్తుంది. ఇక్కడ వైట్ తీసుకోండి, బ్రష్ టూల్ తీసుకోండి. ఇక్కడ బ్రష్ ప్యానెల్లో మనకు బ్రషెస్ ఉంటాయి, డిఫరెంట్ బ్రషెస్, న్యాచురల్ బ్రషెస్, రౌండ్ బ్రషెస్. నేను ఇక్కడ స్క్వేర్ బ్రషెస్ తీసుకున్నాను, అందుకే ఇలా వచ్చింది. సైజ్ మీ ఇష్టం, ఎంత కొంత తీసుకోండి. ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేయండి, మీకు ఇంకా ప్యానల్ వస్తుంది. స్కాటరింగ్, షేప్ డైనమిక్స్లో మీరు చూసుకోవచ్చు ఎలా చేసుకోవాలనేది. ఓకే, లేయర్ 1 కాపీని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను బ్లాక్ వచ్చేసింది, ఇక్కడ వైట్ తీసుకోండి, ఇలా వచ్చేస్తుంది మనకి. కొంచెం న్యాచురల్గా ఉండేటట్టు చూడండి. ఇలా బ్రష్ సైజెస్ పెంచుకోండి, మళ్ళీ స్మాల్గా పెట్టుకోండి, మళ్ళీ డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ మీరు ఇలా చేయండి. ఇలా చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లేయర్ 1ని కూడా తీసుకోండి. బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ కూడా సేమ్ ఇందాక చేసినట్టుగా బ్రషెస్ని స్మాల్గా చేసుకోండి, బ్రష్ సైజ్ని తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఇలా చేయొచ్చు. ఓకే, ఓకే, ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఇలా మీరు చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనం ఫిల్టర్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం. స్టైలేజ్లో విండ్ ఎఫెక్ట్ని తీసుకోండి, కొంచెం న్యాచురల్గా ఉండడానికి. ఇలా ఉంటుంది ఇక్కడ మనకి. విండ్ని సెలెక్ట్ చేసి ఓకే చేయండి, ఇలా వచ్చేస్తుంది. దీనికి మళ్ళీ మనం బ్లెండింగ్ ఆప్షన్స్ యాడ్ చేద్దాం. డ్రాప్ షాడోని, ఓకే, డ్రాప్ షాడో క్లిక్ చేయండి, ఓకే. ఇలా మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఎఫెక్ట్ని. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ట్యూటోరియల్లో కలుసుకుందాం. బాయ్.